ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఎంత విలువైన వాగ్దానం దేవుడి సమయమందు ఇస్తున్నాడండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నేను సేవిస్తున్న దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరండి? ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు మొరపెడితే ఆయన చెవులు మూసుకునే దేవుడు కాడు. నువ్వు మొరపెడితే తర్వాత చూద్దాంలే, తర్వాత సహాయం చేద్దాంలే, తర్వాత నేను పట్టించుకుంటానులే అని ఈ లోక మనుషుల్లా నిన్ను నెట్టివేసే దేవుడు కాడు. అతడు నీవు మొరపెడితే నీకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. శ్రమలో నీకు తోడై ఉండే దేవుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని గమనించు. శ్రమ వస్తే ఈ లోకంలో ఉన్న మనుషులు అయితే నేను విడిచిపెట్టేస్తారు. సంతోషంలో నేను గట్టిగా పట్టుకొని ఉంటారు. నీ సంతోషంలో అందరూ పాలు పొందుతారు. కానీ నీ జీవితంలో కష్టం వచ్చింది, ఒక చిన్న వ్యాధి వచ్చింది, సమస్య వచ్చింది, అప్పు వచ్చింది, బాధ వచ్చింది అంటే ఈ లోక మనుషులు చేతులు దులిపేసుకుంటారు. నీవెవరో నాకు తెలీదు అంటారు. కానీ నేను సేవిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే శ్రమలో తోడై ఉండే దేవుడు. నీకున్న శ్రమలో నిన్ను పట్టించుకునే దేవుడు, నీకున్న శ్రమలో నీకు తోడై ఉండే దేవుడు, నీకున్న శ్రమను తీర్చాలని ఉద్దేశించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు అంటున్నాడు, నీ శ్రమలో నువ్వు నాకు మొరపెడితే నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడిపించి నేను గొప్ప చేస్తాను అంటున్నాడు. బైబిల్లో చాలామంది భక్తుల జీవితాల్లో కూడా వారి శ్రమలో దేవునికి మొరపెట్టారండి. వారి శ్రమలో దేవుని ఆశ్రయించారు, దేవుని గోజాడారు. తద్వారా దేవుడు శ్రమలో వారికి తోడై ఉండి వారిని విడిపించి వారిని గొప్పగా ఉన్నత స్థాయిలో నిలవబెట్టాడు. దానియేలు కావచ్చు, దావీదు కావచ్చు, సొలొమోను కావచ్చు, అబ్రహాము కావచ్చు, యాకోబు కావచ్చు, ఇస్సాకు కావచ్చు, వారికున్న శ్రమలో, వారికున్న కరువుల్లో, వారికున్న బాధల్లో దేవుణ్ణే ఆశ్రయించారు. తద్వారా దేవుడిచ్చు గొప్ప విడుదల, విజయాన్ని పొందుకున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా శ్రమ వస్తే లోకంలో ఉన్న మనుషుల్ని, కుటుంబ సభ్యుల్ని ఆశ్రయించకు. శ్రమను తీర్చగల దేవుణ్ణి ఆశ్రయించు. శ్రమలో దేవునికి మొరపెట్టు, జవాబిచ్చే దేవుణ్ణి ఆశ్రయించు. తద్వారా దేవుడిచ్చు తోడు, ఆయనిచ్చే విడుదల, ఆయనిచ్చే గొప్ప ఘనత పొందుకోవడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమెన్.